ప్రైజ్ లార్డ్. కలవర మహిమ మందిలో వారందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా ఈ దినము మరి జూలై నెల 2025 18వ తారీఖుని దేవాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న వాటిని బట్టి కీర్తన 55వ అధ్యాయము అలాగే 22వ వచనం చదువు తల్లి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే ఏం చేస్తాడట? యెహోవా మీద మన భారాన్ని మోపాలంట. మనుషుల మీద మోపేమనుకోండి ఏది కూడా మనకి చేస్తానంటారు కానీ వారి సమయాన్ని బట్టి వారు చేయలేరు. కానీ యెహోవా మీద మనం ఎప్పుడైతే భారాన్ని పెట్టామో లేటుగా చేసినా లేటెస్ట్గానే చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీద భారాన్ని మోపే ముందు మనమంతా కూడా మన హృదయాన్ని ఎవరికి కావాలి? మన దేవాలయాన్ని, అంటే మన హృదయం అనే దేవాలయాన్ని ఆయనకి సమర్పించాలి. అంటే మనం ప్రతి విషయాన్ని కూడా దేవా మాకు సహాయం చేయ ప్రభు, మాకు సహాయం చేయ ప్రభు అని మనం అడుగుతూ ఉంటాం కదా. అడిగిన సమయానికి ఆయనకు కూడా వినిపించేలా ఉండాలి. అంటే మన తలంపులు ఎలా ఉండాలి? మన బాధలు అవ్వచ్చు, మన కష్టాలు అవ్వచ్చు, మన ఇబ్బందులు అవ్వచ్చు, ప్రతి విషయాన్ని కూడా దేవుడి మీద అంటే యెహోవా మీద మాత్రమే వేయాలి. మన భారాన్ని మొయ్యగలిగే కదా ఆయన సిలువలో యాగం అయిపోయాడు. ఆయన ఈ శుక్రవారం ప్రార్థన మనందరం చేస్తున్నాం అంటే కేవలంగా మన భారాలు ఆయన మీదకి అప్పచెప్పాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడట. చదువుతుంది. నీతిమంతులు ఆయన ఏం చేస్తాడంట? నీతిమంతులు ఎప్పుడు ఆయన ఎన్నడును కదలనివ్వడంటండి. నిజంగా మనం నీతిగా ఉన్నామో లేదో మనం చెక్ చేసుకోవాలి. మన నీతిగా ఉన్నామని ప్రూఫ్లు ఏమి ప్రజలకి ఏం చూపించవసరం లేదు. కానీ మన నీతి క్రియలు మనకు తెలిసిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా మన నీతి క్రియల కోసం మనం పరీక్షించుకుంటే యెహోవా నీతిమంతులు ఇప్పుడు కూడా ఆయన ఎన్నడూను విడిచిపెట్టడైనా. కానీ శత్రువు ఏం చేస్తుంది? ఏదో సమయాన్ని దొరుకుతామని చూస్తూ ఉంటుంది. అది దానికి దొరకకుండా మనం ఏం చేయాలి? ప్రార్థించబడాలి. మోషే గారి 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరికి మీకు దేవుడు ఏదోటి చేయక మానరు. మీరు ఒకటి ఆలకిస్తున్నారా? మనకి ఏదో చేయాలి అని ఆశించకండి. ముఖ్యంగా మన ప్రాణాన్ని మనకు గూట్లో ఉంచుతున్నాడు, మనకు సంతోషించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా చూసిన వారు అలా మాయమైపోతూ ఉన్నారు. అందుకని మనం జాగ్రత్తలు కలిగి యెహోవా యందు మనం ఏం చేయాలంటే నీతిగా ఉండాలి. అలాగనే నీతిమంతులకి ఆయన ఎప్పటికీ అన్నటికీ అన్యాయం చేయడు. చదవము. దేవా నీవు వారిని ఏం చేస్తాడంట? పడవేస్తాడా? పడవేడైనా నాశన గుంటలో పడినా కానైనా పడవేడు. మన ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది తల్లి. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఒక శక్తి ఇంకెన్నడూను దొరకదు. ఉపవాస శక్తి ప్రార్థనలో ఉన్న శక్తిని నేను చూస్తూ ఉంటాను. దేవదత్వం చూస్తాను, అలాగనే జరగబోయే క్రియలు చూస్తాను. మన సంఘంలో కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడినా వాళ్ళ ఆత్మ కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. దేవుడి స్తోత్రం. జాగ్రత్తగా ఉండండి దేవుడి దగ్గర. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే ఆయన ఆత్మ మనకిచ్చారు. సిలువలో ఆయన మరణించి ఆయన ఆత్మ మన దగ్గర ఉన్నది, ఎక్కడో లేదైనా. మా ఆత్మ మన దగ్గర ఉంది. నీతిమంతుల దగ్గర ఆ ఆత్మను ఏం చేస్తాడైనా? ఈ దేవాలయంలోకి రప్పించుకుంటాడు. మన దేవాలయం మన ముందు బాగోవాలి. మన దేవాలయం బాగోపోయింది అనుకోండి, దేవుడు ఎలా వస్తారు చెప్పండి? దేవుడు మాకు చేయలేదు, మాకు దేవుడు చేయలేదు అని అంటూ ఉంటాం. మనం కష్టాన్ని బట్టి, బాధను బట్టి ఆయన విమర్శిస్తూ ఉంటాం మనం. కానీ ఆయన ఎప్పుడు విమర్శించేవారుగా మనం ఎప్పుడు కూడా మనం అంటానికి వీల్లేదు. ఎందుకంటే మన వలన క్రియలు కానీ, మన వలన తీర్పు కానీ, మన వలన పాపం కానీ, మన వలన దోషం కానీ ఉన్నప్పటికీ శత్రువు మనల్ని శోధిస్తూ ఉంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు అన్నాడు ఆయన. నీతిమంతులు అంటే మనం నీతిమంతులుగా ఉన్నామో లేదో ముందు మనం పరీక్షించుకోవాలి. ఎవరి మీద మన తీర్పు అవసరం లేదు. మన తీర్పు మనకు దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఎలా తీరుస్తాడు అంటే మన ప్రార్థనే మన తీర్పుని మనకు సరి చేస్తూ ఉంటుంది, మనకు ఆలోచన ఇస్తూ ఉంటుంది, మనకి జ్ఞానం ఇస్తూ ఉంటుంది, అలాగే మనకు బలం ఇస్తూ ఉంటుంది. ఆయన నిజంగా గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు వారు. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు తల్లి, ఇంత క్రితం చేసే ప్రార్థన ఇప్పుడు ఎందుకు లేదో నువ్వు ఒకసారి పరీక్షించుకో. నీ దేవాలయము పరిశుద్ధతగా ఉందో లేదు, నీ క్రియలు, నీ మాట, నీ తీరు ఏమన్నా తేడా వచ్చిందో చూడు. నువ్వు ఆపదకాలాన్ని యెహోవా నన్ను కాపాడతలేదని అనుకోవద్దు. ఏమన్నారో చూసావు కదా, కీర్తన 55:22 మాట్లాడారు. మన ప్రతి ఒక్క భారాన్ని యెహోవా మీద మోపాలంట. ఆయన నీతిమంతులకి
ఆపద కాలంలో పడిపోయినప్పటికీ నేను లేవనెత్తుతానని చెప్తున్నారు. గనక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకోపించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధమైన బైబిల్ని పట్టుకొని ఇంత క్రితం ఎలాగైతే బోధించావో ఇప్పుడు కూడా అలాగే బోధించాలి. కుమారుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. యేషోబు, దేవుడు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఏర్పరచుకున్నాడు, మర్చిపోకు. ఇదిగో దేవుడు నీతో ఈరోజు మొదలుకొని ప్రతి దినము నీతో ఉంటాను ప్రభు అనుకుని నువ్వు నిబంధన చేసుకో. అప్పుడు నీకు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి మీద ఒక ఆయన మీద ఆనుకుంటున్నావే, ఆయన నీకు చేద్దామన్నా అది భగవంతుడు దయలేని మనుషుల దయ జరగదు. కనుక జాగ్రత్తలు కలిగి ప్రార్థనలో ఉండే యేషోబు, ఇదిగో దేవుడు గుంటలో పడిపోయినప్పటికీ యేషోబుని లేవనెత్తి అనేక జనులకి ఇచ్చేవాడిగా చేశాడు నిన్ను. ఎందుకో తెలుసా? దేవుడు వాగ్దానాన్ని బట్టి ఈ లోకంలో మనల్ని మనుషులుగా మనం పుట్టినప్పటికీ మన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నీకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నారు. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి కుమారుడు బలపడాలని, సంతోషపడాలని తల్లి నీకు కూడా మరి షహరాకి బిడ్డలకు 99 సంవత్సరాలు అయిన తర్వాత ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆవిడకి వయసులో నిజంగా బాబు ఎత్తుకునే వయసు కూడా కాదు ఆవిడకి, పళ్ళు కూడా లేవు ఆవిడకి, వంగిపోయింది ఆవిడ. అయినా అబద్ధం చేశాడు. ఈరోజు నీకు చిన్న వయసులోనే గర్భఫలం ఇవ్వలేదని ఎందుకు బాధపడతావు? నీకు ఇస్తాడు దేవుడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2025 ఈ 18వ తారీఖు జూలై నెలలో నీకు కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నువ్వు నిజంగా మెలకు కలిగి ఉన్నావో లేదో గుర్తించుకో, ప్రార్థించు. ప్రతి విషయాన్ని తండ్రి దగ్గర నా భారం అంతా యెహోవా మీద పెడతాను అని ఎంతమంది అయితే నిందలు వేశారో వారందరి మధ్యలో నేను ఎత్తి తలెత్తే వారిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక జాగ్రత్తలు కలిగి ప్రార్థనలు ఏకోపించుతాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, కృపా సత్య స్వరూపి, యూట్యూబ్లో చూస్తున్న వారికి అలాగే తండ్రి కలవరమైన మందిలో గ్రూప్లో చూస్తున్న వారికి దీవించి ఆశీర్వదించు తండ్రి. సేవకుల పట్ల, సేవకురాల పట్ల, సంఘం పట్ల దీవించి నాయన ఆశీర్వదించు తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, మీ దగ్గర ఏదైతే నిబంధన తీసుకున్నారో అది కడవరకు నెరవేర్చుకోవడానికి సహాయం దయచేతండి. దుష్టుడు సిగ్గుపడాలి తప్ప అయ్యా నీ బిడ్డలు సిగ్గుపడకూడదు తండ్రి నాయన. సమస్త జనుల నా వద్దకు రండి, విశ్రాంతి కలిగిన నా తండ్రి విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ దైవ సేవకురాలు కానీ దాసరాలు నన్ను గుర్తు చేసుకుంటూ ఈ 40 దినాలు నా తండ్రి నాకు నూతన బలం, నూతన శక్తిని దయచేయమని. అనారోగ్యము కానీ నా తండ్రినైనా బలహీనత కానీ లేకుండా ప్రభా వాటిని భూమి బంధించి పరలోకాన్ని బంధించి అయ్యా గర్భాలు లేని వారికి గర్భాలు, వివాహాలు లేని వారికి వివాహాలు, గృహాలు లేని వారికి గృహాలు, అయ్యా ప్రతి బిడ్డకి నాయన ఉద్యోగాలు ఉద్యోగాలు, అయ్యా తండ్రి నన్ను సమస్తాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభా తండ్రి మీరే తండ్రి దయచేసి నా తండ్రి ప్రతి భారమును నీ పైన ఆనుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నైనా మరొక మందిరం కట్టడానికి దాసరాలకి సమయాన్ని ఇచ్చో తండ్రి నైనా. అయ్యా శక్తి బలము దయచేసి పరలోక గుప్పులు పిలిపించి అయ్యా ఈ భూలోకంలో తండ్రి నేను గొప్ప కార్యములు ఎదురాలకి అయ్యా మీరే తోడుగుని నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.